ఇప్పుడు బంగ్లాదేశ్‌లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, బంగ్లాదేశ్, భారత్ మధ్య దెబ్బతిన్నటువంటి సంబంధాలు, 2024 ఆగస్టులో షేక్ హసీనాని భారత్ కాపాడే విధానం, అలాగే తన యొక్క స్పష్టమైనటువంటి వైఖరి, ఇవన్నీ చూస్తున్నట్లయితే ఒక విధంగా పరిస్థితులు చాలా దారుణంగానే ఉన్నాయి భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు. అయితే ఈ మధ్య అనారోగ్య కారణాలతో జియా ఖలీదా, ఈవిడ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని చనిపోయారు. ఈవిడ చనిపోయిన తర్వాత అంత్యక్రియలకి మన దేశం తరపు నుంచి మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు వెళ్ళారు. అది కూడా నరేంద్ర మోదీ గారు స్వయంగా రాసినటువంటి లేఖ పట్టుకొని, అది తారిక్ రెహమాన్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ వినిపించారు కూడా. నరేంద్ర మోదీ యొక్క ఆ ఉద్దేశం ఏదైతే ఉందో భారతదేశం తరపున ఆయన రాసినటువంటి లేఖని వినిపించడంతో, అంటే ఆయనతో ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, భవిష్యత్తులో సంబంధాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన అయితే అందులో ముందుపరిచి రాశారు. అయితే జయశంకర్ గారు కేవలం ఖలీదా జియా యొక్క అంత్యక్రియలకే వెళ్ళారా? కానీ దీని వెనక చాలా పెద్ద కథ ఉంది. అందుకోసం మాత్రమే కాదు, నరేంద్ర మోదీ గారి స్ట్రాటజీ, జయశంకర్ గారి స్ట్రాటజీ అంత సామాన్యంగా ఎవరికి అర్థం కాదు. విదేశాల్లో ఈ రోజు మనం ఇంత సక్సెస్ అవుతున్నామంటే దౌత్యపరంగా అది జయశంకర్ గారి యొక్క ప్లాన్. మరి జయశంకర్ గారు జియా ఖలీదా అంత్యక్రియలకు వెళ్ళిన మహమ్మద్ యూనస్ను కలవలేదు. మరి ఈ తాత్కాలిక ప్రభుత్వాధినేతను కలవకపోవడానికి, కనీసం ఆ నేతలతో ఎవరితో కూడా సమావేశం జరగకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ముఖ్యంగా ఇక రేపు భవిష్యత్తులో అంటే ఫిబ్రవరి 12 తరువాత అక్కడ ప్రభుత్వం నడిపేది బిఎన్పి, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ మాత్రమే అధికారంలోకి రావడానికి 99% అవకాశాలు ఉన్నాయి. ఇక మహమ్మద్ యూనస్ యొక్క తాత్కాలిక ప్రభుత్వం పని అయిపోయింది, అంటే వాళ్ళ యొక్క కాల పరిమితి అయిపోతుంది. దీన్ని కొనసాగించడానికి కదా మహమ్మద్ యూనస్ ఏవేవో ప్లాన్లు చేస్తే బిడిసి కొట్టేశాయి. అయితే బిఎన్పితో మాత్రమే తమ యొక్క సంబంధాలు. ఇక మహమ్మద్ యూనస్కి మాకు ఎటువంటి సంబంధము లేదు. నువ్వు జరిపినటువంటి దారుణాలు, నువ్వు చేసినటువంటి పనికిరాని క్రియలన్నీ కూడా భారత్ బంగ్లాదేశ్ మధ్య చాలా పెద్ద సమస్యలు సృష్టించాయని స్పష్టంగా మహమ్మద్ యూనస్ ప్రభుత్వానికి అయితే భారత్ తెలియజేసింది. అంటే వాళ్ళతో ఎవరితో కూడా కలవకుండా. అంతేకాకుండా భవిష్యత్తులో బిఎన్పిని గెలుస్తుంది. ఎందుకంటే ఈ అవామీ లీగ్ని పూర్తిగా నిషేధించారు కాబట్టి, పోటీ చేయడానికి లేదు కాబట్టి అది ప్రాక్టికల్గా అయ్యే పని కాదు. కాబట్టి ఇక అక్కడ ఉన్నటువంటి పార్టీ ఒక్కటే, బిఎన్పి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. మిగతా పార్టీలకు అంత సీన్ లేదు. కాబట్టి ఇప్పుడు తారిక్ రెహమానే రాబోయే కాలంలో ప్రధాని. ఫిబ్రవరి 12 తర్వాత ఆయనే ప్రధాని అవుతాడు బంగ్లాదేశ్. మహమ్మద్ యూనస్ ను పక్కన పడేయడమే కాదు, హాదీని చంపినటువంటి హంతకులు ఎవరో తెలియకపోతే మహమ్మద్ యూనస్ ను కూడా దేశం విడిచి పారిపోయేలా చేస్తారు. అది ఒక ఒత్తిడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక మహమ్మద్ యూనస్ అంతా కూడా ఆయన పని అయిపోయింది అన్న విధంగా జయశంకర్ గారు ఒక మంచి స్పష్టమైనటువంటి వైఖరితో అక్కడికి వెళ్ళి కేవలం తారిక్ రెహమాన్ని కలిసి వచ్చేశారు. అక్కడ మళ్ళీ చూడండి, ఇటు భూటాన్ విదేశాంగ మంత్రి, పాకిస్తాన్కి చెందినటువంటి మంత్రి, నేపాల్, శ్రీలంక, మాల్దీవులు అందరూ విదేశాంగ మంత్రులు హాజరయ్యారు. కానీ జయశంకర్ గారు మాత్రం ఎవరిని కలవకుండా వచ్చేశారు.